సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఈ వర్గాలకు చెందాల్సినటువంటి రిజర్వేషన్లు రాకుండా మరొకసారి అధికారంలోకి వస్తే ఉన్న రిజర్వేషన్ కూడా తొలగిస్తామని చాలా స్పష్టంగా బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆర్ఎస్ఎస్ ఒక పక్క చెప్తా ఉన్నారు, మోదీ గారు అమిత్ షా గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి మీరు అందరికీ తెలుసు. మరి బీజేపీ పార్టీ వల్ల రిజర్వేషన్ తీసేస్తామని చెప్పినందుకు బీజేపీ ఓటేయాలా, లేకపోతే చాలా రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాలు దళిత గిరిజనుల మీద ఊచకోత జరుగుతుంది. ఈ వర్గాలన్నింటి మీద అణిచివేత కార్యక్రమం జరుగుతుంది గత 10 సంవత్సరాలుగా. ఈ వర్గాలను అణిచివేస్తున్నందుకు బీజేపీ పార్టీకి ఓటు వేయాలా, దేని కొరకు బీజేపీకి ఓటు వేయాలో మందకృష్ణ మాధవ్ గారు ఆయన టీము ఈ ప్రజానికానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి, వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా మందకృష్ణ మాధవ్ గారిని నేను అడుగుతాను. తర్వాతనే ఏ నిర్ణయమైన ప్రకటన వస్తుందనే విషయాన్ని మరి ఆయనకు తెలియదాన్ని నేను అడుగుతా ఉన్నాను. సమిష్టిగా తీసుకున్న నిర్ణయాల్లో ఒక వ్యక్తిని ఎట్లా భాగస్వామ్యం చేస్తారో, ఒక వ్యక్తిని ఎట్లా మీరు టార్గెట్ చేసి మాట్లాడుతారని నేను అడుగుతాను. ఇవాళ బ్రోకర్ అని మీరు సంబోధించడం, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు బ్రోకర్ అని సంబోధించడం ఏ విధంగా మీరు సమర్థించుకుంటారని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ అఫ్కోర్స్ కొన్ని నిర్ణయాలు పార్టీ తీసుకున్న నిర్ణయాలు, రామకృష్ణ గారు 100 ఫోన్లు చేస్తాను, కొన్ని నిర్ణయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు పార్టీ తీసుకున్న నిర్ణయాలు. అంత మాత్రాన జాతీయ పార్టీ 130-140 సంవత్సరాల కాంచి దేశానికి దశ చూపిస్తున్నటువంటి పార్టీ తప్పు చేసినందుకు నిర్మించడం సరియాది కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. మీరు చెప్పచ్చు, మీరు ఓటు ఎవరికైనా వేయమని అడగవచ్చు, ప్రజలను బాగా స్వేచ్ఛ ఉంది మీకు, అందులో మీ స్వేచ్ఛను హరించడానికి ఏ వ్యక్తి కూడా ఇక్కడ సిద్ధంగా లేరు. మీరు తీసుకున్న ఉద్యమం వేరు, మీరు తీసుకున్న ఉద్యమానికి మాకు కూడా గౌరవం ఉంది, మీరంటే కూడా గౌరవం ఉంది. కానీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని పట్టుకొని, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు బ్రోకర్ అని సంబోధించడానికి మాత్రం నేను కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నా. మీరు దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఇవ్వండి. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా వ్యక్తిగతంగా మాట్లాడొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ పాలసీ విషయంలో ఈ పాలసీ తప్పు జరిగినప్పుడు ఆ పాలసీని మీరు చర్చించవచ్చు, విశ్లేషించవచ్చు, ఖండించవచ్చు, లేదా దానికి వ్యతిరేకంగా ఇంకేమైనా స్టెప్ తీసుకోవచ్చు. కానీ ఒక వ్యక్తిని పట్టుకొని, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు మాట్లాడే భాష బాగలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముఖ్యంగా పోటీ పడుతూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్న ప్రజలు బ్రహ్మరథం పట్టి అధికారం ఇచ్చారు. టీఆర్ఎస్ చేసిన అన్యాయాలని, అక్రమాలను భరించలేక, మరియు అదే ప్రజలు నేను కోరుతా ఉన్నాను, ఈరోజు దేశంలో మోదీ గారు యువతకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ప్రతి ఒక్క అకౌంట్కి 15 లక్షలు ఖాతాలో జమ చేస్తూ ఉన్నాయి అన్నాడు. అవి మినిమం, ఇది కామన్ మ్యాన్ కూడా తెలిసే సమస్యలు. మరి ఇవన్నీ మీకు వచ్చినాయని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఇది కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యంగా దళితులపైన, క్రైస్తవులపైన, ముస్లింలపైన దాడులు, అక్రమాలు, అత్యాచారాలు, మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. ఇవి బీజేపీ నాయకులకు కనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నా. మందకృష్ణ గారిని ఒకటే సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు బీజేపీ కార్యకర్తనా, లేకపోతే బీజేపీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నారా, లేకపోతే ఒక మంత్రిగా ఉన్నారా? ఈరోజు మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధి నా బాధ్యత అంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ మాదిగలను మీరు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు? మీరు అధికారంలో లేరు, మీరు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక మంత్రి కూడా కాదు. ఇంకా మభ్యపెట్టే స్థితిలో మాదిగలను మభ్యపెట్టేలా చూస్తున్నారు. ఇంకా మీ మాటలను నమ్మే పరిస్థితిలో మాదిగలు లేరు. కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలుగా మాదిగలను, మాలను, దళితులను, క్రైస్తవులను, మైనారిటీలను ముఖ్యంగా హక్కున చేర్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి కష్టంలో నేనున్నా నిలబడే పార్టీ, ఒక తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకా 5 సంవత్సరాలు కూడా పక్కా తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. మరో 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఈరోజు మీరు చేసే వాగ్దానాలకు, మీరు చేసే మాటలకు దళితులు ఇంకా వెనుకబడిపోతారు. మీతో తిరిగే వాళ్ళు కానీ, ఇంకా మిగతా వాళ్ళు కానీ కూడా
వాళ్లకు సరైన ఫలాలు అందలేకపోతే దళిత జాతి కూడా అందలేకపోతా ఉన్నాయి. మీ నాయకుడు మా నాయకుడు మిమ్మల్ని ఖచ్చితంగా మేము ఒప్పుకుంటాం. ఇన్ని రోజులు ఎంఆర్పిఎస్లో మీకు సపోర్టివ్గా ఉన్నాం. ఎప్పుడైతే మీరు ఉద్యమం వదిలి న్యూట్రల్గా ఉన్నాం మేము మీకు సపోర్ట్ చేసేవాళ్ళం. కానీ ఏ రోజైతే బీజేపీ మాట ఎత్తారో ఆ రోజు మీ మీద ఉన్న గౌరవం పోయింది. ఖచ్చితంగా చెప్తున్నాను మందకృష్ణ మాదిగ గారు, ఇప్పటికైనా వర్గీకరణ 29 రాష్ట్రాలలో 50% రాష్ట్రాలు ఒప్పుకుంటేనే వర్గీకరణ అనేది సాధ్యమవుతుంది. అది కూడా ఆర్టికల్ 317 ప్రకారము సుప్రీంకోర్టులో 7 జడ్జెస్ బెంచ్ దగ్గర ఉంది. అక్కడి నుంచి కొట్లాడాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది. అలా అది కాదని బీజేపీ వాళ్ళు చిన్న ఒక మీటింగ్ పెట్టి దాంట్లో ఒక కౌగిలించుకున్నంత మాత్రాన ఒక కమిషన్, అలాంటి ఉషా మేరా కమిషన్ వేశారు. మాదిగలకు ఖచ్చితంగా వర్గీకరణ కావాలని అన్నారు ఉషా మేరా కమిషన్లో. మరి ఇలాంటి కమిషన్లు అలాంటిది ఇంకొక కమిషన్ వేశారు బీజేపీ. ఒక కమిషన్ వేసినందుకే ఈరోజు జాతిని మొత్తం తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు మందకృష్ణ మాదిగ అని మేము మిమ్మల్ని ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నాం. అన్యాయానికి దోపిడికి గురవుతున్నటువంటి దళిత బిడ్డల్ని ఈ దేశంలో హక్కున చేర్చుకొని అభివృద్ధి పరిచింది కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాల పరిపాలనలో పెద్దోడయ్యాడు తప్ప పేదోడు ఇంకా పేదోడుగానే మిగిలిపోయాడు. గత కరోనా సమయంలో కూడా మనం చూస్తే దేశవ్యాప్తంగా ఎంతోమంది వలస కూలీలు తమ బిడ్డల్ని తమ మూటల్ని నెత్తి మీద పెట్టుకొని సంకనెత్తుకొని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి దుస్థితిని దేశంలో మనం చూసినాం. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోరేటటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని ఈరోజు మనువాదంతో మనువు ఇచ్చినటువంటి సిద్ధాంతంతో అణచివేతగానే ఉంచాలి, కులాలను కులాలుగానే ఉంచాలి, వర్ణాలను వర్ణాలుగానే ఉంచాలి అని భావించేటటువంటి పార్టీకి ఓటేయమని మందకృష్ణ గారు చెప్పడాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కూడా ముక్త కంఠంతో మేము దాన్ని ఖండిస్తున్నాం. వారు దాన్ని పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.